హలో నమస్తే గాయస్ అందరికీ. ఈరోజు మేము ఏ టెంపుల్కి వచ్చినామో తెలుసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. శంషాబాద్లో ఉన్న కాళీమాత టెంపుల్కి వచ్చినాం. బెంగాలీ స్టైల్లో ఉంటుంది. స్వర్ణ శిల్పి మందిర్ అని అంటారు. కాళీ మందిర్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ ముంగల చెరువు ఉంటుంది. సో మేము ఫస్ట్ అమ్మపల్లి టెంపుల్ రూట్ నుంచి వచ్చినాం. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాం. సో టెంపుల్ క్లోజ్ చేసిరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అని చెప్తే ఆలోపు ఫుల్ హెడ్ఏక్ వస్తుందని షాప్ దగ్గర పోయినాం. నేను అనుకున్నా ఇడేం దొరకవులే అనుకున్నా, కానీ బాగానే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కానీ బిస్కెట్స్ కానీ, ఈవెన్ మై మోస్ట్ ఫేవరెట్ చాయ్ కూడా ఉంది. సో నేను మా అమ్మని అడుగుతున్నా చాయ్ తాగుతావా నువ్వు అని చెప్పి. సో మేము ముగ్గురం వెళ్ళినాం కదా, నేను ఐషు ఇంకా మా వైఫ్ ముగ్గురం వెళ్ళినాం కదా. సో నేను ఐషు ఇద్దరం చాయ్ తీసుకున్నాం. ఆమె మాత్రం తాగలేదు. 2 చాయ్లు ఏమని చెప్పినాం. చాయ్ పోస్తుండు బట్ అది చల్లగా అయింది. సో నేను చెప్పిన ఆయనకి చాయ్ చల్లగా అయింది, వేడి చేసి ఇవ్వండి అని చెప్పిన. ఎందుకంటే తాగేది ఏదో వేడి వేడిగా తాగితే జర మంచిగా ఉంటుంది. సో అట్లా చెప్పంగానే ఆయన మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేడి చేసి మాకు చాయ్ మళ్ళీ ఇచ్చిండు. మేమిద్దరం అయితే చాయ్ తీసుకున్నాం. స్నాప్ పెడుతుందేమో 2 చాయ్ కప్పులు ఇడబెట్టు అని అన్నది. సో నేను ఆమె స్నాప్ పెట్టకుండా వీడియో రికార్డ్ చేస్తుంది. ఆమె కోసం 2 స్వీట్స్ అయితే తీసుకున్నా. దెన్ చాయ్ తాగేసి కొద్దిసేపు అయినాక టెంపుల్ అయితే ఓపెన్ చేసిరు. సరే టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. టెంపుల్ ఇది ఎంట్రన్స్. స్టార్టింగ్లో మోస్ట్లీ ఇక్కడ వీడియోస్ ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ మన హైదరాబాద్ నియర్ బైలో చాలా తక్కువ. నేను చూసిన టెంపుల్ అయితే ఫస్ట్ టైం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ ఆ డిజైన్ కానీ చాలా కొత్తగా ఉంది. అంటే మన హైదరాబాద్ మన తెలుగు వాళ్ళ సైడ్ ఉన్న టెంపుల్స్ లాగా లేదు. ఎవ్రీథింగ్ ప్రతి టెంపుల్లో స్పెషల్గా పంతులు ఉన్నారు. అంటే మన సైడ్ కొన్ని గుళ్ళల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఒక్కరే పంతులు ఉంటారు కదా, కానీ ఇక్కడ అట్లా లేదు. ప్రతి గుడిలో ఒక పంతులు అయితే కంపల్సరీ ఉన్నాడు. ఇక్కడ ఐ థింక్ వినాయకుడు. సో వినాయకుడు దగ్గరికి వచ్చి మొక్కేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం. వీడియో తీస్తున్న మాకే కాదు, చూస్తున్న మీకు కూడా ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు ఏమి ఉండకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎట్లా అంటే ఒక గార్డెన్లో చెట్లు గడ్డి ఇవన్నీ ఎట్లా డెకరేట్ చేస్తారో అంత నీట్గా క్లాస్గా ఉంది. క్లాస్ అంటే ఫుల్ క్లాస్గా ఉంది టెంపుల్. ఎంత నీట్గా అంటే చాలా ప్రశాంతంగా ఉంది లోపల. అంటే ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా ఉండాలి. సో ఇలాంటి టెంపుల్స్ ఎప్పుడు చూడలేదు కాబట్టి చాలామంది ఎక్కువ వీడియోస్ ఫొటోస్ అందుకే తీసుకుంటారు గుర్తుండాలని. ఈవిడెవరో ఐ థింక్ నాకు టెంపుల్ కట్టించిన వాళ్ళు అయి ఉండొచ్చు, నాకు కూడా పెద్ద తెలియదు. కాకపోతే వీడియో అయితే రికార్డ్ చేసినాం. మీరు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో కాళీమాత ఉంటుంది. సో అక్కడ వెళ్దామని అనుకునేసరికి ఇక్కడ చాలామంది గుంపు కూర్చొని ఫోటో దిగుతారు. సో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, కొద్దిసేపు అయినాక పైకి వెళ్ళి వెళ్దామని చెప్పేసి మేము వెళ్ళలేదు. సరే వాళ్ళంతా ప్రశాంతంగా ఫొటోస్ తీసుకుంటారు కదా. సో మేము వెళ్తే కొంచెం ఎందుకు డిస్టర్బెన్స్, మళ్ళీ వాళ్ళందరినీ లేపడం ఎందుకు అని చెప్పేసి లేపలేదు. సో ఇక్కడ కూడా నాకు అర్థం కాలేదు. మోస్ట్లీ మనకు తెలియనప్పుడు తెలుసుకోవడం మంచిది కాబట్టి ఎవరైనా అడుగుదామంటే మాకు కూడా తెలియదు అన్న వాళ్ళే ఉన్నారు అక్కడ. టెంపుల్ వాళ్ళు పంతులు వాళ్ళు కూడా అక్కడ సైడ్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి అడిగేంత లేకపోవడం వల్ల నార్మల్గానే మేము మొక్కేసి కిందికి వచ్చేసినాం. ఇక్కడ నెమలీలు ఇవన్నీ ప్రతిదీ మస్తు ఉందబ్బా, అసలు మస్తు అంటే మస్తు డెకరేట్ చేసిర్రు. మా వైఫ్కి అయితే బీభత్సంగా నచ్చింది టెంపుల్ కానీ లొకేషన్ కానీ.
చాలా అంటే చాలా మంచిగా ఉంది. అంటే మనం మిగతా ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఎక్కువ రష్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. మేమనే కాదు, ఎవరైనా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే దేవుడి కోసం అడ్జస్ట్ అవుతాం, బట్ కొన్నిసార్లు ఎంత అడ్జస్ట్ అయినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం అట్లా లేదు. చాలా ఎంతమంది రష్ వచ్చినా, వేల మంది వచ్చినా కూడా చాలా బాగా సెట్ అయిపోతారు. చాలా విశాలమైన ప్లేస్ ఉంది. మొత్తం ఒక ప్యాలెస్ లాగా, గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ శివుడు, పార్వతి అండ్ వినాయకుడు ఉన్నారు. సో ఇక్కడ చాలామంది ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకుంటారు. ఇక్కడ కింద చూస్తే కొన్ని వాటర్ ఉన్నాయి. దాంట్లో చేప పిల్లలు, కప్పలు అవన్నీ మస్తు నిండిపోయినాయి. పాకర్ పట్టింది మొత్తం. పాకర్ పట్టిందంటే రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తూనే ఉంటారంట. బట్ అక్కడ చెట్లు అవన్నీ కొంచెం మొలుస్తున్నాయి కాబట్టి వాటర్ చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. మంచిగా అనిపించింది ఇక్కడ ఎందుకో. సో మేము కూడా కొన్ని ఫొటోస్ దిగి దాని తర్వాత రిటర్న్ కిందికి వెళ్తున్నాం. అంటే అటు సైడ్ టెంపుల్ సైడ్ వెళ్దామని చెప్పేసి దిగినాం. ఇది ఎందుకో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కృష్ణుడు, విష్ణువు, ఆయనకున్న అవతారాలు ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఈ గోడలకు మొత్తం పెయింట్ చేసి ఉన్నాయి. అంటే అన్ని గీసి డ్రాయింగ్స్ లాగా ఉన్నాయి. సో దాంట్లో అర్థం అంటే మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి, మనకు తెలియనివి ఇంకా చాలా ఉంటాయి. సో ఎందుకో మంచిగా అనిపించింది. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇది కూడా రికార్డ్ చేసినాం మేము. ఇక్కడ చూడండి, ఇది రామాయణంలో రాముడు, సీత అండ్ రావణాసురుడు ప్రతిదీ స్టోరీ అంతా. అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ రామాయణం, మహాభారతం స్టోరీస్ మొత్తం ఉన్నాయి అనుకుంటా. అంటే ఆయనకున్న అవతారాలన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నాకే కొంచెం భయం వేసింది, ఎందుకంటే అక్కడ ఆవులు ఇట్లా ఉన్నాయి. సో నాకే అనిపించింది, కానీ ఆమె మాత్రం భయపడకుండా చాలా డేర్గా వీడియో అంతా క్లియర్గా తీసింది. ఇక్కడ నాకు వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్గా ఉరికింది. సో నేనే చెప్పిన కొంచెం తొందరగా వా, ఎందుకంటే అవి దగ్గరికి వస్తే తగులుతాయి కదా, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాం. ముందుకంటే టెంపుల్ ప్లేసే, దాంట్లోనే చూడండి అసలు ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా మొత్తం బొమ్మలు చాలా డీటెయిల్డ్గా పెట్టిరు. అంటే హెవీగా వాటర్ వచ్చినా కూడా పోవడానికి అవన్నీ పెట్టేసి జాలీలు ఇవన్నీ పెట్టిరు. ఇక్కడ చూడండి, ఈడ మాత్రం మంచిగా ఉంది, కూర్చోడానికి కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక 5 నిమిషాలు మంచిగా కూర్చొని ఇది చెక్కదేనా లేకపోతే సిమెంట్తో చేసిరా అని తెలుసుకోవడానికి మాకు కొంచెం టైం పట్టింది. నేనైతే ఇట్లా కొట్టి గుద్ది చూసిన. సో ఫైనల్గా తెలిసింది ఏంటంటే సిమెంట్తోనే చేసిరు, కాకపోతే అట్లా డెకరేట్ చేసిరు. ఓకే, అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చినాం. బయటికి వచ్చి మళ్ళీ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. నేను షూట్ చేస్తా అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది. సో ఆమెకు ఫోన్ ఇచ్చేసి నేను ముందుకు వెళ్ళిన. ఆ టెంపుల్కి వెళ్దామా, ఇటు సైడ్ వెళ్దామా అని అంటే ఆమె ఏమంటుందంటే ఆల్రెడీ మనం మొక్కినట్టున్నాం కదా ఈడ అంటుంది. ఎందుకంటే ప్రతి టెంపుల్ ఒకలాగానే అనిపిస్తుంది, ఆల్రెడీ విజిట్ చేసినట్టే అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ కానీ గుడి కానీ అన్ని టెంపుల్స్ ఒకలాగా అనిపించడం వల్ల ఆల్రెడీ మొక్కినము అని అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ, ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ కిందికి వెళ్ళిపోయినాం. కిందికి దిగి మళ్ళీ అట్లా అని తిరిగి మళ్ళీ ఇంకొక టెంపుల్ వస్తుంది, ఆడుకోవాలన్నమాట. అంటే కొందరు వీడియో తీస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. సో కొన్నిసార్లు అందుకే వీడియో అటు ఇటు ఊగుతుంది. నేనే కొన్నిసార్లు ఆపేసి అని చెప్పేసి అన్న. ఇక్కడ శివుని గుడి ఉంది. కొంచెం జూమ్ చేసి తీసిందనమాట వీడియో. నేను చెప్పిన కదా ప్రతి టెంపుల్లో పంతులు కంపల్సరీ ఉంటాడని చెప్పేసి. చూడండి, దీంట్లో కూడా పంతులు ఉన్నాడు.
ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి దిగినాం. ఫర్ ద ఫస్ట్ టైం చాలా వరకు అందరూ కొంచెం ట్రెడిషనల్గా వచ్చిరని అనిపించింది. ఉన్నారు మోడర్న్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ మోస్ట్లీ ట్రెడిషనల్గానే ఉన్నారు అన్నట్టయితే నాకు అనిపించింది. ఈ టెంపుల్ దగ్గర చాలా వరకు అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళి ఇక్కడ వస్తురంట. సో మేము రాకముందుకైతే, మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే కొంతమందే ఉండే, గుడి క్లోజ్ ఉన్నప్పుడు. మేము వచ్చిన చాలాసేపటికి ఇంకా ఒక 20 minutes అట్లా అయిన తర్వాత మస్తు మంది నిండిపోయారు, మొత్తం పబ్లిక్ అంతా నిండిపోయారు. సో ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంటుంది, బెంగాలీ స్టైల్ అన్నారు. సో కోల్కత్తా అమ్మవారు కూడా ఇట్లనే ఉంటుందని ఎవరో అన్నప్పుడు విన్నాను నేను, కానీ అక్కడ వీడియోలు అవన్నీ తీయనియరు కదా. సో ఆవిడ బ్లెస్సింగ్స్ మాతో పాటు మీరు కూడా తీసుకోండి మొక్కి. అంటే వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు, కుదరని వాళ్ళు. సో నేను లొకేషన్ కూడా పెడతాను వీడియో కింద, డిస్క్రిప్షన్లో లింక్, అది లొకేషన్ పెడతా. మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్ళండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. టెంపుల్ అట్మాస్ఫియరు అండ్ ఎంత గ్రీనరీగా ఉంటుంది, చాలా విశాలంగా. టెంపుల్ ముంగల ఒక చిన్న చెరువు ఉంటుంది, ఆ చెరువుల బాతులు, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మేము అక్కడి నుంచి మళ్ళీ కిందికి దిగేసి అటు సైడు కృష్ణుంది ఒక చిన్న స్టాచ్యూ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ వాటర్ అవన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినాం. వెరీ సారీ, ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్లీ పూలను తెంపొద్దు అని చెప్పి రాసిరు, బట్ అన్ఫార్చునేట్లీ తెంపేసింది. సో సారీ. అంటే అమ్మాయిలకు పూలు చూస్తే తెంపేయాలి, పెట్టుకోవాలి అన్న ఫీల్ వస్తుంది కదా. సో అందుకే ఆమె కూడా తెంపేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు పాము పైన. ఆ బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ మాత్రం హైలైట్గా అనిపిస్తుంది. ఆయన వెనకాల మొత్తం మస్తు క్లియర్గా చాలా హైలైట్గా అనిపిస్తుంది. దీంట్లో వాటర్ కొంచెం తగ్గినాయి, అంటే ఫిల్ చేయలేదు అనుకుంటా. మేబీ వాటర్ ఫిల్ చేసి ఉంటే ఇంకా హైలైట్ ఉంటుండే. సో దాంట్లో ఫిల్ చేయలేదు, చేస్తారేమో మేబీ. అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని వీడియో అంతా షూట్ చేసి బయటికి అయితే వెళ్ళిపోయినాం మేము. సో అయిపోయింది ఫ్రెండ్స్, బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ అమ్మపల్లి టెంపుల్ కూడా వెళ్ళాలి. సో టైం సెట్ అవ్వదని చెప్పేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour అట్లా స్పెండ్ చేసినాం. వెళ్ళబుద్ధి కాలేదు, కానీ తప్పదు కదా. సో బయటికి వెళ్ళిపోయి ఆ చెరువు దగ్గర కొద్దిసేపు ఉన్నాం. ఫస్ట్ వచ్చినప్పుడే కొంచెం తీసినాం కదా, సో అప్పుడు మళ్ళీ ఫుల్ హెడేక్ వస్తుంది. ఆ చాయ్ తాగేసి వచ్చినాక మళ్ళీ తీద్దాం అనుకున్నాం. సో తర్వాత తీయలేదు, అందుకని వెళ్ళేటప్పుడు తీస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న పప్పి ఉంది, కరుస్తుందేమని భయంతో నేను కొంచెం దూరం వెళ్ళిన. మా ఆమె మాత్రం భయపడదు. సో దగ్గర పోయింది. దీంట్లో మొత్తం బాతులు, చేపలు, మస్తు చేపలు ఉన్నాయి. చిన్న చిన్న చేప పిల్లలు అవన్నీ ఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇక ఈ చెరువు ఇదంతా చూసి యాక్చువల్గా ఈ నుంచి వెళ్ళాలనిపించలే, బట్ మేము అమ్మపల్లి టెంపుల్ కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళినాం. సో నెక్స్ట్ అమ్మపల్లి టెంపుల్ వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye. Take care all of you.